కాకినాడ రూరల్ పండూరు గ్రామంలో కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటికంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలోని సత్తమ్మ గుడి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నానాజీకి తెలియపరుస్తూ ముందుకు వెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇళ్ల పట్టాలు, ఫీజు రియంబర్స్మెంట్, వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, సీఎంఆర్ఎఫ్, చంద్రన్న బీమా తదితర సమస్యలపై మొత్తం 168 అర్జీలు సమర్పించినట్లు వెల్లడించారు. అందిన ప్రతి అర్జీపై తక్షణమే స్పందించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ బట్టా ప్రకాష్ గౌడ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లా భక్తుల అప్పారావు, కరప మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గుల్లిపల్లి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ జిల్లాధికార ప్రతినిధి కౌజు నెహ్రూ, గుడాల లోవరాజు, దాసరి దొరబాబు, మంద్రపు చిట్టిబాబు, చెల్లుబైన సూర్యప్రకాష్ రావు, ఇంటి సుబ్బారావు, గుమ్మల్ల శ్రీను, గుమ్మల్ల వీరబాబు, గుమ్మల్ల వెంకన్న, కర్రి వెంకటరమణ, బైరా వీరబాబు, బావశెట్టి ముత్తయ్య, గుమ్మల్ల సురేష్, గుమ్మల్ల కొండయ్య, నందిపటి నాగు తదితర తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు పాల్గొన్నారు. కానీ ప్రజలకు తమకు మా పార్టీ దూరం అవుతుందని చెప్పి శుక్రవారానికి ఒక ఊర్లో వచ్చి మేము ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నిన్న శుక్రవారం నారా లోకేష్ బాబు గారు మా యువనాయకుడు పుట్టినరోజు కాబట్టి నిన్న జరగవలసిన ప్రోగ్రాము మీకు వదిలిపెట్టాం. అందువల్ల ప్రతి ఒక్కరు సహకరించండి. ఇంకోటి ఏంటంటే మీ సమస్యలో 90% సొల్యూషన్ ఇక్కడే చేస్తాం. మీకు ఏమన్నా లేదు అనుకో దానికి మేము ఎలా చేయాలని